హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే టమాటా కోడిగుడ్డు అయితే వండుతున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టేసుకున్నా. ఇక టగా 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 కూర వండేసి పక్కకు పెట్టుకుంటే ఇక నేను ఆ గ్యాస్ అవన్నీ తీసి అక్కడ ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని ఇక ఇవన్నీ ఇక మొత్తం ఇవాళ పని పెట్టుకోవాలన్నమాట, కిచెన్ పని. ఇక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇక అందుకని ఇక ఇవాళ అయితే గురువారం కదా, ఈరోజు ఈ పని పెట్టుకుంటే ఖతం అయిపోతుంది. ఏ వారం అనేది కాదు, ఇవాళ నేను తొందర వచ్చేసిన డ్యూటీ నుంచి వర్షం పడ్డది కదా, తొందర పంపించేసారు. ఇది కనెక్షన్ అయితే మొత్తానికి నేను వంట అయినాక పాలు కూడా వేడి చేసిన, అన్నం అయింది. కూర ఒకటైతే నేను పక్కా పెట్టేసుకున్నా. ఈ గ్యాస్ కనెక్షన్ తీసి పక్కా పెట్టేసి ఇక్కడ మొత్తం ఖాళీ చేసేద్దాం. ఇది ఇంతవరకు సరేనా? ఖాళీ చేద్దామా? ఇక్కడ ఖాళీ చేద్దామే. గ్యాస్ కనెక్షన్ తీయాలని మెకానిక్ రావాలనా? నువ్వు ఉన్నావుగా? ఏమో మరి. నువ్వు కాదా మెకానిక్? నేను మెకానిక్ నేనా? అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టమాటా కోడిగుడ్డు కూరేగా. ఇప్పుడు పిల్లలు వస్తారు కదా, టైం అయింది. అందుకని తొందరగా ఇదైతే వండుతానా. 3 కోడిగుడ్లు అయితే ఇక కొట్టేసి వండుతా. సరేనా? ఓకే. అన్ని చదువుకుంటాను ఇక. పోతాను ఇక. జాగ్రత్త పో మరి. ఇంటికి పోతాను ఇక. నా బిడ్డలో ఇక్కడ అన్ని వదిలేసి నువ్వు ఏం పట్టుకొచ్చుకున్నావు అవన్నీ పట్టుకుని పో. అయిందా కూర? కూర అయ్యింది, అన్నం అయ్యింది. ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది. వస్తారు, అన్నం పెడతా వాళ్ళకి. జాగ్రత్త, కారం అవన్నీ అన్ని తీసి కింద పెట్టేసినాక మొత్తం దుబ్బ మొత్తం లేదు. అడ్డు రాకుండా పెట్టు. అందుకే ఒకటేసారి ఒక పనితో మొత్తం పక్కా పెట్టేసుకుంటా. నిన్నగా మంచి గడిగి తూడిచి అప్పుడు వేయాలి. మంచిగా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి మొదలు పెట్టినాం ఈ పని. ఏం కాదు, ఎందుకే అదే అన్ని తీయరా. ఒక మూత రావాలంటే చూసినావా? అట్లా టైగర్ని అడిగినావా? మనం క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ దోవుకోవాలా ఫ్రెండ్స్. ఇక నా దోమత రెగ్యులర్గా వాడేది కాదు, కాకుండా ఇగో పైన ఉన్న వాళ్ళకి మాత్రమే తోముతాను. ఇక మా ఆయన అయితే సన్సైడ్ ఎక్కిస్తా, పెడతా నేను. లేకపోతే ఇక చైర్ మీద నిలబడి చీపిరితో ఊడు. నాకు అందదు మరి, చెప్తున్నా సరేనా? ఇక బోర్లు అన్నీ అయితే తీసి బయట వేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడే వర్షం తగ్గింది. ఇక వర్షం తగ్గినాకనే దెబ్బ దోముకుంటూ అయిపోతుంది. ఇక ఈ లోపు అయితే మా ఆయన అయితే అట్లా ప్లాన్ చేస్తుండే చిన్నగా. అయితే కొంచెం అట్లా వరకు అయితే క్లీన్ చేసుకున్నా. మళ్ళీ వచ్చి ఇగో ఇదంతా పైది కూడా తీయాలి. మళ్ళా ఇక మళ్ళా కుదరదు. అందుకని ఇంత దుబ్బ లేకుండా మొత్తం దూడ్చి నా తడి పట్టేసి ఇప్పుడు మళ్ళా పడుతుంది. మళ్ళా దురికితే ఏంటంటే దీని మీద పడుతుంది. అందుకే మళ్ళా పాష్ ఉంటుంది. సర్లే, టకట కన్ని తీసేయి. ఓకే. సెల్ఫ్లన్నీ పైన మొత్తం అన్నీ తీసేసామండి. మొత్తం తీసేసి అక్కడక్కడ చెదలు ఉంటే అది కూడా క్లీన్ చేసేసాము. తక్కువ డస్ట్ కాదు, అంతా కర్రలు పైన రేకులు అయినాయి చూసినావా? అంతా చెదలు పడుతున్నాయి, బాగా చెదలు పట్టి పురుగు వస్తుంది. సెల్ఫ్లు మొత్తం అయితే ఖాళీ చేసిన ఫ్రెండ్స్. ఇక ఆ రూమ్ లో అయితే పెట్టేసిన అన్ని. సెల్ఫ్లు మొత్తం నేను దూడ్చేసానులే. కింద ఊకు నువ్వు మళ్ళీ కింద ఊకిన ఇప్పుడు మళ్ళా పెడితే మళ్ళా పడుతుంది. పురుగులు పాష్ పురుగులు అవి ఉంటాయి చూసిన, పాష్ పెట్టేది బాగుంటున్నాయి అవి. స్పైడరా? తొందరగా కానీ అబ్బా, ఆ సెల్ఫ్లు రెడీ చేసుకోవాలి. చేసుకో, ఈ పాష్ మొత్తం ఎత్తేస్తే మొత్తం అయిపోతుంది.
మొత్తం బయట పెట్టేసిన బోలు ఇట్లా అన్ని సింకులు ఏడబడతాయా అని నాకు భయం అవుతుంది. అవన్నీ కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇక ఈ చెత్త మొత్తం ఈ డబ్బాలు ఇవన్నీ మొత్తం పక్కకు పెట్టు. అవసరం ఉన్నాయి. ఇగో ఈ రైస్ కుక్కర్ గిన్నె కూడా అవతలే చెత్తలే. రిటర్నా? అదే ఉల్లిగడ్డలు ఉడికేద్దాం. రిటర్న్ ఇస్తావు? రిటర్న్ కాదే ఉల్లిగడ్డలు ఉడికిద్దాం. సరే అతికించావా? కింద అయిపోయింది. ఇదైతే ఇది అయిపోయినాక మా కొలతలు పెట్టుకొని కట్ చేసుకుంటా. ఇది చూడు సామాగ్రి. ఇది ప్లాస్టర్ కూడా వేస్తున్నాం మళ్ళీ పైనుంచి. ఎందుకంటే గోడ ఇది మక్కు పెట్టింది కాదండి, ఇది మామూలు గోడ పుట్టినే ఊడుతుంది కదా. మక్కు పెట్టిన దానికైతే మంచిగా ఉంటుంది అది. కదా ఇదైతే అతికింది. తిప్పలు పడతా ఉందా? కట్ చేసినావు ఇడా? అట్లా తీసుకుంటూ వస్తున్నావు. కొంచెం కొంచెం వేసుకుంటా చాలా జాగ్రత్తగా అతికియాలి. మళ్ళీ ప్లాస్టర్ వేస్తాను దాని మించి. ఇట్లా ప్లాస్టర్ వేస్తున్నాం మళ్ళీ. అయితే మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇది మళ్ళీ ఇటు లేసి రావద్దు. మళ్ళీ ప్లస్ ఇటు సైడ్ కూడా వస్తుంది అన్నమాట. ఇటు కూడా ఎత్తావా? ఇటు సైడ్ కూడా వస్తుంది. ఈ ముక్కలు కూడా యూజ్ అవుతాయి కదా మళ్ళీ. ఈ ముక్కలు యూజ్ అవుతాయి. ఇటు సైడ్ కూడా వస్తుంది. ప్లస్ ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇది అంతవరకు అయితే సరిపోతుంది. ఇది ఇంకా తర్వాత అయితే ఇక మళ్ళీ నేను తెచ్చింది ఉంది కదా ఇది. అయినా అది కూడా అతుకు పెట్టేదే కదా చిన్న. ఇదైతే ఇంకా మళ్ళీ ఇటు ఈ సెల్ఫ్ ఇటు సైడ్ ప్లస్ ఇక్కడ అయితే వస్తుంది అన్నమాట. మొత్తం కంప్లీట్ అయినాక ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చెప్పు? గ్యాస్ కింద ఇక్కడ ఇదే బండ ఏది? ఇదే వస్తుంది. ఓకే. కంప్లీట్ అయినాక అయితే చూపిస్తాను. నిదానంగా చేయాల్సి వస్తుంది. తొందర చేస్తే ఇది సరిగ్గా అతకట్లేదు, టైం పడుతుంది అన్నమాట. ఇక మొత్తం అయితే పైన అయితే ఇక సదరాల ఫ్రెండ్స్ కొన్ని. ఈ బౌల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తోమేటి ఒక్కొక్కటి చినుకు రాలుతుంది. ఇక మొత్తం అయితే అటు అందులో పెట్టేసిన చిన్నగా. అట్లా కొడుతున్నావా? మక్కు పెట్టిన కూడా అయితే పేపర్ కంటించినట్టు ఎమ్మటే అతుకుతుంది. అవును. సర్లే చిన్నగా అతికి నేను బౌల్ తోముకుంటా. పైనుంచి తీసిన అన్ని కడుగుతాను ఇప్పుడు. పైన మొత్తం రోజు వాడుకునేటి వేరే అందులో పెట్టిన స్టాండ్లో పెట్టిన కొన్ని పక్క పెట్టేసిన. ఇవన్నీ వాడుకోని కదా అందుకని ఇక అడుగుతాను. ఇక చాలా చెప్పాలి ఇది అది పైన పెడతాను. ఇప్పుడు కడిగిన మంచిగా కడిగి పెడతాను. మళ్ళీ పడదా? మళ్ళీ పడుతుంది. ఇక కడుక్కోవాలా. జిడ్డు దుబ్బ బియ్యం డబ్బా కూడా మొత్తం కడిగినాక తుడుస్తా. కడిగినాక మొత్తం మళ్ళీ తుడిచినాక ఈసారి బియ్యం పోయాల డబ్బల. కడిగేసుకో. వర్షం వచ్చేటట్టుంది. అయిపోయిందా ఇది? అవుతుంది. ఇప్పుడే అవుతుందా? నిమ్మలంగా అంటే ఇవ్వాలి. మొత్తం అంటిస్తావా సెల్ఫ్లలో? అది ఆడదాకా వస్తే ఆడ వరకు అంటిస్తా. సరే మరి. ఇంకైతే ఈ డబ్బాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మొత్తం అయితే తోమేసిన. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇక ఇవన్నీ తూడిసి అయితే మళ్ళీ లోపల పెట్టాలి. ఇక మా ఆయన అయితే మొత్తం ఇక ప్లాస్టర్ అదైతే వేస్తుంది అనమాట, వాల్పేపరు. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వావ్ సూపర్ ఉంది. వేసిండు చూడండి ఫ్రెండ్స్. ఇటువైపు అయితే మొత్తం వేసేసిండు. మంచిగా వేస్తుందా? పర్లేదా వాల్పేపర్? ఓయ్ పర్లేదా వాల్పేపర్? సరిగ్గా అంటట్లేదా? ఎందుకంటే గోడలు సరిగ్గా లేవు కదా అందుకని. అమ్మ ఎగ్జామ్ మంచి రాసినావా? అయిపోయినాయిగా ఎగ్జామ్స్? రిచు స్టార్ట్ అయిపోయినాయట. నువ్వు మంచిగా రాసినావా? మళ్ళీ ఏం రాస్తానా? వా అమ్మ ముగ్గులు ఎత్తుంది.
పల్లీలు వామ్మో పల్లీలు తింటారే వీళ్ళు. పచ్చి పల్లీలు ఎట్లుంటాయి? తినొద్దు. పచ్చి పల్లీలే నేను అనేది. జాయింట్ జాయింట్ ముక్కలు ముక్కలు. రీల్ అయితే మొత్తానికి సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. సరిపోతుందమ్మా, చాలానే ఉంది రీల్. ఓ ఆగు ఆగు చిన్న. ఆల్మోస్ట్ అయితే ఇక అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇటువైపు అయితే గ్యాస్ దగ్గర, ఇంకా అటువైపు అయితే సెల్ఫ్లలో ఇక కంప్లీట్ చేయాలి. తగ్గిందా? ఓకే. వాల్ పేపర్ కూడా అయిపోవచ్చింది ఇక ఆల్మోస్ట్. పెట్టుకున్నాను ఇక. ఇక ఇదే ఉంది ఫ్రెండ్స్ ఇక వాల్ పేపర్ అయితే. ఇది అయిపోయినాక మళ్ళీ ఇలాంటివి దొరుకుతాయా? వేరే డిజైన్ ఉంది. ఓ షర్ట్ ఏం కాలే, కానీ ఇది బాగుంది. ఆ పేపర్ల వరకు అల్లేయమ్మా, చైర్ నింపుతానా. చిని షార్ట్ అవుతుంది రో అమ్మా. ఇటు ఇరికిరికి అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ గ్యాస్ దగ్గర ఇబ్బంది. ఇటువైపు సెల్ఫ్లలో అంటే మంచిగా వేసుకోవచ్చులే, కానీ ఇటు కరెక్ట్గా అక్కట్లేదు సరిగ్గా. మళ్ళీ అయితే ప్లాస్టర్ వేస్తుండ అనమాట. దానికి కూడా వేస్తే ఈ ప్లాస్టర్ మరి. ఓకేనా ఇక? సూపర్, పర్లేదు. మామూలుగా ఉన్న సెల్ఫ్లకి ఇట్లా వాల్ పేపర్ వేసిన సెల్ఫ్లకి బాగుంటుంది. అవును మరి. మొత్తానికైతే బాగున్నదని అయితే నేనైతే అన్నాను. ఎందుకంటే ఇవి గోడలు సరిగ్గా లేవు ఫ్రెండ్స్, అందుకనే కొద్ది నయం కదా అంతే. ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. అయిపోయిందా ఇక? ఇప్పటి వరకు అయితే ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వాల్ పేపర్ కూడా అయిపోయింది. ఇదే ఉందన్నమాట. ఇంకోటి అయితే పట్టుకురావాలి మన వీడియో. ఇంతవరకేనా ఇక? ఇదే ఉంది, ఇదే ముక్క ఉన్నది. ఇక ఇది వేరే ముక్క, ఇది వేరే బంక్ వస్తుంది ఇది. సరే. ఇంకోటి అయితే పట్టుకురావాలనుకుంటున్నా, కొంచెం మంచి చూసి పట్టుకోదాం అనుకుంటున్నా. వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే పార్ట్ 1 కింద అయితే చూశారు. పార్ట్ 2 కూడా అయితే వస్తుందండి. కంటిన్యూ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక పార్ట్ 2కి అయితే వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.